బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న హీరోలలో ఒకరైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు సినిమాతో ఎట్టకేరకు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మునుపటి ఫామ్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించి కుమ్మేశాడనే చెప్పాలి. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మరీ అంచనాలను భారీ లెవెల్లో మించకపోయినా కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా అన్ని చోట్ల ఎక్సలెంట్ గానే ట్రెండ్ ను చూపించి కలెక్షన్ల పరంగా ర్యాంపేజ్ ను చూపించి రీసెంట్ టైమ్ లో వరుణ్ తేజ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసిన సినిమాగా అయితే నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పవచ్చు. మొదటి రోజు మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా అంచనాలను మించిపోగా 4.24 కోట్ల రేంజ్ దాకా షేర్ మార్కును వరల్డ్ వైడ్ గా అందుకుంది. రీసెంట్ టైమ్ లో వరుణ్ తేజ్ నటించిన సినిమాలలో మట్కా మూవీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్లు కేవలం 1,36,00,000 మార్కు మాత్రమే ఉండగా ఆ సినిమా కలెక్షన్లను అవలీలగా మొదటి రోజే బ్రేక్ చేసేసి రచ్చ చేసేసింది ఈ సినిమా. ఇక అంతకన్నా ముందు చేసిన ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా టోటల్ రన్ లో 3.53 కోట్ల వరకు షేర్ మాత్రమే అందుకోగా ఆ సినిమా కలెక్షన్లను కూడా ఇప్పుడు తొలి రోజు సాధించిన కలెక్షన్లతో కొరియన్ కనకరాజు సినిమా బ్రేక్ చేసింది. ఓవరాల్ గా తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీగా ట్రెండ్ ను చూపించి లాస్ట్ మూవీస్ అన్నింటికన్నా బెటర్ గా జోరును చూపించడంతో లాంగ్ రన్ లో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి వరుణ్ తేజ్ కి మంచి కంబ్యాక్ హిట్ గా సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇక వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో జోరును చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.